చాలా వరకు క్యాండిడేట్స్ ఎస్ఐపి ఇన్స్టిట్యూట్‌ని వెతుక్కోవడంలో, ఎస్ఐపి నేర్చుకోవడంలో చూపించే శ్రద్ధ, ఎస్ఐపి జాబ్ వెతుక్కోవడంలో చూపించలేకపోతున్నారు. మీరు నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే, నేను ఎస్ఐపి నేర్చుకునే రోజుల్లో మీలాగే అనుకునేవాడిని. నేను 100% డెడికేషన్‌తో జాబ్ వెతుకుతున్నా అని. రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని, నౌకరీ, మాన్స్టర్‌లో డే టు డే అప్డేట్ చేస్తూ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో కోఆర్డినేట్ చేస్తూ ఉండడమే కదా జాబ్ వెతుక్కోవడం అని. కానీ కొద్ది రోజుల తర్వాత అర్థమైందేంటంటే, జాబ్ వెతుక్కునే విధానం అది కాదు అని. దానికి కొన్ని ప్రిన్సిపల్స్‌ని పాటించాలి అని. సో, ఈరోజు ఈ వీడియోలో ఆ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసుకుందాం. బై ద వే మై నేమ్ ఈస్ సురేష్ కోలా, ది ఎస్ఏపి కన్సల్టెంట్. మీ అందరికీ తెలుసు ఎస్ఏపి ఫ్రెషర్ జాబ్ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం అని. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎస్ఏపి ఇన్స్టిట్యూట్ నుంచి చాలా క్యాండిడేట్స్ బయటికి వస్తున్నారు. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? అందుకోసం మనం 4 ప్రిన్సిపల్స్‌ని గనక ఫాలో అయినట్టయితే 100% జాబ్ ఆపర్చునిటీస్ మీ వద్దకు రావడం ఖాయం. ప్రిన్సిపల్ నెంబర్ 1, మీరు ఎస్ఏపి నేర్చుకునే పీరియడ్‌లో ఏం చేస్తున్నారు అని క్వెషన్ చేసుకోండి. మీరు ఎస్ఏపి నేర్చుకునే టైంలో కానీ, నేర్చుకున్న తర్వాత కానీ ప్రతి సినారియోని స్క్రీన్ షాట్స్ అండ్ ప్రాసెస్ డిస్క్రిప్షన్‌తో పాటు డాక్యుమెంట్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్సే మీకు ఎస్ఏపి జాబ్‌ను వెతుక్కోవడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీకు డాక్యుమెంటేషన్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ప్రిన్సిపల్ నెంబర్ 2, ప్రమోట్ చేసుకోవడం అంటే మార్కెటింగ్ కంపెయిన్ రన్ చేయడం కాదు. దానికి అసలు అర్థమేంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనమందరం స్మార్ట్ ఫోన్‌ని వాడతాము. కానీ దాన్ని కొనే ముందు దాని యొక్క స్పెసిఫికేషన్స్, రివ్యూస్, బడ్జెట్ అన్నీ తెలుసుకుంటాము. ఆ డీటెయిల్స్ అన్నీ మనం యాడ్స్ ద్వారా, వాటి కంపెనీ యొక్క వెబ్‌సైట్స్ ద్వారా లేక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో చూసి తెలుసుకుంటాం. అదేవిధంగా మనల్ని ఒక ఎంప్లాయర్ మన ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు మన గురించి, మన స్కిల్స్ గురించి తెలుసుకోవాలి. అంతా బానే ఉంది కదా! కానీ నా గురించి నేను ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలనే కదా మీ ప్రశ్న? అదెక్కడో కాదు, మనకందరికీ తెలిసిన సోషల్ ప్లాట్‌ఫామ్‌లోనే. మనకి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, స్నాప్‌చాట్‌లో ప్రతి ఒక్క ప్లాట్‌ఫామ్‌లో మనకి అకౌంట్ ఉంటది. కానీ లింక్డ్ఇన్‌లో మాత్రం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనకి వీక్లీయో లేక మంత్లీయో ఓపెన్ చేసి చూస్తాము. మీరు గనక లింక్డ్ఇన్‌ని సరిగ్గా వాడడం మొదలుపెడితే 100% జాబ్ ఓపెనింగ్స్ మీకు రావడం ఖాయం. అదెలాగనేది మనం తెలుసుకుందాం. ప్రిన్సిపల్ నెంబర్ 1లో చెప్పినట్టు మీరు ఏవైతే పీపీటీస్ అండ్ డాక్యుమెంటేషన్స్ చేస్తారో వాటిని ప్రతిరోజు లేక వీక్లీ ఒక రోజు మీ లింక్డ్ఇన్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఎస్ఏపి క్యాండిడేట్స్ యొక్క ఫాలోవర్షిప్ పెరుగుతూ పోతూ ఉంది. ఇంకా మీ యొక్క కంటెంట్ గనక ఇంప్రెసివ్‌గా ఉంటే ఎస్ఏపి ప్రొఫెషన్‌లో ఉన్న లీడర్స్ కానీ, మేనేజర్స్ కానీ మీ యొక్క కంటెంట్‌ని రీపోస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ కంటెంట్ ఇంప్రెషన్స్ 4 టైమ్స్ పెరుగుతూ ఉంది. మోరోవర్ మీ కంటెంట్ గనక ఎస్ఏపి లీడ్స్‌కి గానీ, ఎస్ఏపి రిక్రూటర్స్‌కి కానీ నచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్‌గా మీకు కనెక్ట్ అయ్యి జాబ్‌ని ఆఫర్ చేస్తారు. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ నా యొక్క పోస్ట్‌ని గనక మీరు చూసినట్లయితే 20,000 ఇంప్రెషన్స్‌ని గెయిన్ చేయగలిగింది. అంటే ఇప్పుడు 20,000 పీపుల్ వద్దకు నా ప్రొఫైల్ రీచ్ అయింది అని మీనింగ్. ప్రిన్సిపల్ నెంబర్ 3, మీకు నౌకరీ అండ్ మాన్స్టర్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో లేనిది లింక్డ్ఇన్‌లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఏపి క్యాండిడేట్స్ యొక్క కనెక్షన్స్. లింక్డ్ఇన్‌లో మీ కంటెంట్ నచ్చి నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు, లేక జాబ్ పోస్ట్ చేసే వాళ్ళు లైక్ హెచ్ఆర్, ఎస్ఏపి వర్కింగ్ ఎంప్లాయీస్, మేనేజర్స్ లాంటి వాళ్ళు డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ పోస్ట్‌లని ఫాలో అవుతూ మధ్య మధ్యలో చాటింగ్ చేస్తూ టచ్‌లో ఉన్నట్టయితే ఎప్పుడైతే వాళ్ళ ఆర్గనైజేషన్‌లో ఓపెనింగ్స్ గనక ఉన్నాయో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నట్టయితే నాకు వీక్లీ 10 ఆపర్చునిటీస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. అదే విధంగా మా ఆర్గనైజేషన్‌లో ఎప్పుడైతే ఓపెనింగ్స్ ఉంటాయో అప్పుడు నేను కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నాతో టచ్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి క్యాండిడేట్ ప్రొఫైల్‌ని షేర్ చేయమని అడుగుతాను. ప్రిన్సిపల్ నెంబర్ 4, చాలామంది డెడికేటెడ్‌గా లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎస్ఐపిలో వర్క్ చేసే వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటారు.
కానీ ఎప్పుడైతే ఆపర్చునిటీస్ రెడీగా ఉంటాయో అప్పుడే క్యాండిడేట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం ఇవ్వండి అని ఏదో ఒక రీజన్ చెప్తూ ఆపర్చునిటీస్ని మిస్ చేస్తూ ఉంటారు. ఇంకా మరికొందరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాక అటెండ్ అవ్వరు. ఇలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల ఎవరైతే నీకు ఆపర్చునిటీ ఇద్దామని అనుకుంటారో వాళ్ళని మీరు డిసప్పాయింట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే మీరు ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోయినా పంక్చువల్ అండ్ ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ మినిట్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను అన్నా కూడా నేను రెడీ అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. మీరు ఇన్ని చేసినా మీకు ఆపర్చునిటీస్ రావడం లేదు అని అనుకుంటే గనక నేను ఫైనల్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఏపి సర్టిఫికేషన్. ఎస్ఏపి సర్టిఫైడ్ క్యాండిడేట్స్కి 80% జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్ఏపి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 6 అటెంప్ట్స్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్స్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వకపోతే 6 టైమ్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. దీని యొక్క అమౌంట్ అనేది మీరు ఎంచుకునే సర్టిఫికేషన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన చూసినటువంటి సర్టిఫికేషన్ 6 అటెంప్ట్స్కి 44,000 పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే అరౌండ్ 18,000లో సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా నేను సజెస్ట్ చేసిన విధంగా అట్లీస్ట్ ఒక 2 మంత్స్ ట్రై చేసి చూడండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు షేర్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షైనింగ్ ఆఫ్.